హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకుపోయేది తెలుగు సినిమా పేరు ఏంద్రా అంటే మ్యాడ్ స్క్వేర్. ఇదేంద్రా అంటే 2023లో మ్యాడ్ అని ఒక సినిమా వచ్చింది, బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాకి ఇది సీక్వెల్ ఏంటంటే వాళ్ళ కాలేజ్ ముగించుకుంటారు. నలుగురు ఫ్రెండ్స్ అయితే కాలేజ్ అయిపోయినా ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఒక్కొక్కరు ఏ పొజిషన్లో ఉంటారు. మన లడ్డు వచ్చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటాడు. మన సంగీత్ శోభన్ వచ్చేసి ఆయన ఊర్లో ఆయన పంచాయతీ దీనికి ఎన్నికలకి ఇదవుతూ ఉంటారు అనమాట. ఇంకా మిగతా వాళ్ళు ఉండేది ఒక అతను పోలీస్ దీనికి ట్రయల్స్లో ఉంటాడు, ఇంకోటి బార్ టెండర్గా ఉంటాడు. వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్. సరే, మనోడికి పెళ్ళికి పిలవకపోయినా కానీ మనోడికి తెలుస్తుంది లడ్డు పెళ్ళికి వీళ్ళందరూ చేరుతారు. చేరిన తర్వాత వీళ్ళు గోవాకి వెళ్తారు. పెళ్ళి పెటాకులు అవుతుంది, వేరే వాడితో ఆ పెళ్లి కూతురు లేచిపోద్ది. అయితే ఏముంది, హనీమూన్ గోవా పోదామని పోతారు. అక్కడ పోయిన తర్వాత ఈ ఏదో పని చేసి ఆ ఏదో పని అంతా ఇది ఏం జరిగింది అనేది సినిమా. మన స్టోరీ గురించి ఎందుకు పెద్దగా పట్టించుకోకూడదు అంటే, సినిమా మేకర్సే సినిమా ట్రైలరు టీజర్ వచ్చినప్పుడు ప్రతి దగ్గర చెప్తున్నారు, దీంట్లో కథ ఏం లేదా, కథను చూసి అయితే రామాకండి. థియేటర్కి వచ్చి కూర్చున్నారా, మీరు కాసేపు ఎంజాయ్ చేశారా, జోకులు నవ్వుకున్నారా, వెళ్ళిపోయారా అంతే అని అయితే చాలా క్లియర్ కట్టే చెప్పారు. సో మనం కథ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడం మనం దారుణం. ఎందుకంటే వాళ్ళే ముందే చెప్పారు కథ ఏం లేదు బొక్క అనేసి. నిజంగా అంత కామెడీ ఉందా అని చూసామంటే పార్ట్స్గా బ్రహ్మాండంగా ఉంది. ఓవరాల్గా కూడా మనకి డీసెంట్ ఇనఫ్ ఫిలిం అనిపిస్తుంది. మైండ్లెస్ కామెడీ బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఇంచుమించు గోవాకి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్లో ఒకసారి పెట్రోల్ డీజిల్ అంటే ఏ తక్కువ అయితే అది కొట్టే అంటారు. అది మనకి డైలాగ్ గ్యాస్ తక్కువగా ఉన్నా కానీ ఆ సీన్లో చూసినప్పుడు నవ్వు వస్తుంది. సునీల్ ఫోన్ చేసినప్పుడు వీళ్ళు 2 సార్లు కట్ చేయడము, ఒకరు బాయ్ అని కట్ చేస్తారు, ఇంకొకరిని గర్ల్స్తో మాట్లాడుతున్నాను కట్ చేస్తారు. అని సునీల్ క్యారెక్టర్ కూడా పర్లేదు, కొద్దిగా తక్కువ అనిపించిన సునీల్ క్యారెక్టర్ పర్లేదు. కానీ వీళ్ళందరి అయితే మంచి కామిక్గానే అనిపిస్తుంది. లాస్ట్లో ఏదో ఒక చిన్న ట్విస్ట్ అన్నట్టు అనుకుంటారు, ఊరికే ఏదో కథకు ఉండాలి కదా అన్నట్టు. అవన్నీ మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఓకే, ఏమైంది ఏమి కథ అన్నట్టు చూసుకొని మనం కాసేపు నవ్వుకున్నాము, వచ్చేసాము. పాటలకు వచ్చామంటే పాటలు బీమ్స్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ తమన్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉన్నాయి, పాటలు కూడా ఓకే. ఆ సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ పాటలు ఇట్టు ఉండాలి అట్టు ఉండాలని మనం అనుకునేకేలా టైం పాస్. సో పాటల పైన మనం పెద్ద ఇది చేసుకోం, కానీ మళ్ళీ ఓకే. ఈ జామ చెట్టు జామకాయలు కానీ మిగతా 1-2 అయితే కొద్దిగా బాగానే విన్నాము. అవి పాటలు కొద్దిగా ఓకే, అటు ఇటు బాగానే అనిపించింది. అండ్ ఎడిటింగ్ మనం పెద్ద మాట్లాడకూడదు. నవీన్ నోలి ఉన్నంతవరకు మనకి బోరు కొట్టకుండా సినిమా అనిపించిందా అని చెప్పేదానికైతే మనకి ఓకే, పర్లేదు. ఎడిటింగ్ కూడా మనకి బాగానే అనిపించింది అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ రైటింగు ఇవన్నీ చెప్పుకునేకేం లేదు, డైరెక్టర్ బాగా తీశాడు, ఒక హిట్ సినిమా అయితే తీశాడు అని మనం అనుకుంటాం. ఎందుకంటే రాబిన్ హుడ్ కూడా వచ్చింది కదా, రాబిన్ హుడ్ ఎంత రొట్ట పనికి మాలిన సినిమాను మనం చూసి తల నొప్పి వచ్చి తల బాదుకున్నాం. దాంతో పోలిసేది బ్రహ్మాండంగా ఉంది, టైం పాస్గా వెళ్ళొచ్చు. ఇంచుమించు కరెక్ట్ టైంలో రిలీజ్ చేశాడు. ఎందుకంటే ఇంటర్వల్కి అయితే ఎగ్జామ్స్ అయిపోయి 10th వాళ్ళు ఎగ్జామ్స్ వస్తానే వాళ్ళే అయిపోయారంటే వాళ్ళు కొద్దిగా లాక్కెళ్ళిపోతారు. లేదా వీళ్ళు కాలేజ్ స్టార్టింగ్ పెట్టునుంటే ఇంకా ఎక్కువ సార్లు చూస్తుంటారు. ఎందుకంటే అందరూ ఇళ్ళకి వెళ్ళి ఉంటారు కదా, ఇళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళు కొద్దిగా ఇంట్లో అంత ఫ్రీడమ్ ఉండదు. అది ఇంటి నుంచి కాలేజీకి వచ్చిన కొత్తల్లో అయితే మటుకు ఇది ఇంకా పెద్ద హిట్ అయ్యిండేది. సో కొద్దిగా ఒక 2-3 నెలలు ముందైతే రిలీజ్ చేశారనమాట నాకు అనిపిస్తూ ఉంది. సో మీరు చూసారా మ్యాడ్, మీకు ఎలా అనిపించింది, బాగానే అనిపించిందా లేదా అనేది మీరు కింద కామెంట్స్లో అయితే రాయండి. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో పోవచ్చు. పెద్ద ఇటు అటు అని విజువల్గా ఏం పనికి మళ్ళీ ఇదేం లేదు, గీతులు కూడా ఏం లేదు, కొద్దిగా వెళ్ళొచ్చు. ఇంక గోవా అన్నప్పుడు వీళ్ళు ఏదో పని చేయాలనుకుంటారు అన్నది కాబట్టి అది మనం ఫ్యామిలీతో వెళ్ళినా పిల్లలతో వెళ్ళినా కానీ పెద్ద మనకి ఇది ఫర్క్ పడే ఇది కాదు. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసి నవ్వుకొని అయితే రావచ్చు ఈ సినిమా. సో మొత్తానికి ఈ సినిమా గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇది పదే ఎందుకు చెప్తున్నాను అంటే, చూసేటోళ్ళు 98% సబ్స్క్రైబ్ చేయట్లేదు బా. కష్టపడి సినిమాలు చూసి కొట్టించుకొని ఇది చేస్తున్నాం కదా, కొద్దిగా అట దయించి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక బెల్ ఐకాన్
మీకేమన్నా అనిపిస్తే కింద కామెంట్ ఏదో ఒకటి చేయండి, కొద్దిగా ఛానల్ కూడా గ్రో అవుతుంది కదా. గూగుల్ వాళ్ళకి తెలుస్తుంది బా వీళ్ళు దాంట్లో ఛానల్ ఏదో కొద్దిగా మూమెంట్ ఉందని ఇంకొద్దిగా వాళ్ళు స్ప్రెడ్ చేసేది చూస్తారు, ఛానల్ గ్రో అయ్యేకి బాగుంటుంది. అందుకని చెప్పడం తప్పించి మిగతా దీనిలో. సరే, మీరు సబ్స్క్రైబ్ చేశారు అని నమ్ముతూ మనం ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.